హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కిషోరి వికాసం అనే కార్యక్రమం పునః ప్రారంభంలో భాగంగా పెనగలూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మండల పరిధిలోని అన్ని డిపార్ట్మెంట్స్ అనగా ఎంపీడీఓ గారు, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్స్ సంబంధించి సిడిపిఓ అండ్ సూపర్వైజర్ మేడమ్స్ గారు, వెల్కో అసిస్టెంట్స్, హెల్త్ డిపార్ట్మెంట్, విలేజ్ పరిధిలోని అంగన్వాడీ వర్కర్స్, మహిళా పోలీస్ బృందం వారు పాల్గొనడం జరిగింది. ముందుగా ఈ ప్రోగ్రాంని దీప ప్రజ్వలనలతో ప్రారంభించడం జరిగింది. అనంతరం కిషోరి వికాసం గురించి ఒక్కో డిపార్ట్మెంట్ ఒక్కో విధానంలో తమ అమూల్యమైన సందేశాలను ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ కిషోరి వికాసం శిక్షణా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కిషోర బాలిక అనగా 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు. వీరిలో విద్య, ఆరోగ్యం, పోషకాహారం, ఋతుక్రమ పరిశుభ్రత, బాల్య వివాహాలు, ఆత్మరక్షణ, వృత్తి, జీవనోపాధి అవకాశాలు మొదలైన పిల్లల సమస్యలపై చర్చించడం జరిగింది. మండల స్థాయిల్లోనే కాకుండా ఈ విషయాలను ప్రతి గ్రామాల్లోని ప్రజలకు, ప్రతి ఇంటికి, ముఖ్యంగా ప్రతి ఇంటిలోని తల్లిదండ్రులకు ఈ విషయాలను చేరవేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఫ్రెండ్స్, ముఖ్యంగా బడి మానేసిన పిల్లల్ని గుర్తించి వారిని సంఘాలుగా ఏర్పాటు చేసి ఈ వయసులో వారిలో కలిగే మార్పులు, వారి ఆత్మరక్షణ, జీవనోపాధి, బాల్య వివాహాలు వీటి గురించిన అవగాహన కల్పించేలా సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. కిషోరి వికాసం అనేది ప్రజలు, సమాజం నుండి కాకుండా మొట్టమొదటిగా మన నుండి, మన ఇంటి నుండి, ముఖ్యంగా మన ఇంటిలోని పిల్లల నుండి ప్రారంభం కావాలని తెలియజేశారు. ఎందుకంటే ముఖ్యంగా బాల్య వివాహాలు బడి మానేసిన బాలికల్లోనే జరుగుతాయి. కావున తల్లిదండ్రుల్లో బాల్య వివాహాల మీద ఉన్న ఆలోచనల్ని పూర్తిగా తొలగించి బాల్య వివాహరహిత భారతదేశంగా రూపొందించాలని తెలియజేశారు. అనంతరం కిషోరి వికాసం కార్యక్రమం పట్ల నా వంతు బాధ్యతను నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కిషోరి వికాసంపై తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.